గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో ఐటీ విద్యాశాఖ మంత్రి ఎమ్మెల్యే నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని అంగరంగ వైభవంగా క్రికెట్ ప్రీమియర్ లీగ్ 4 క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నారా బ్రాహ్మణి, సినీ హీరో నిఖిల్ సిద్ధార్థ, ఎంపీ సాన సతీష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినీ హీరో నిఖిల్ సిద్ధార్థ మాట్లాడుతూ ముందుగా నారా బ్రాహ్మణికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మంగళగిరిలో ఈ తరహా క్రికెట్ పోటీలను నిర్వహించడం ఎంతో అభినందనీయమని, అందులో భాగంగా తాను పాల్గొనడం ఆనందంగా ఉందారు. యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించే కార్యక్రమాలు సమాజానికి ఎంతో ఉపయోగకరమని ఆయన పేర్కొన్నారు. నారా బ్రాహ్మణి పుట్టినరోజుతో ప్రారంభమైన ఈ క్రికెట్ ప్రీమియర్ లీగ్ పోటీలు జనవరి 21న మంత్రి నారా లోకేష్ జన్మదినం నాడు ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జనవరి 21న మంత్రి నారా లోకేష్ జన్మదినం నాడు ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఆ రోజు విజేతలను ప్రకటించి అవార్డులు, రివార్డులు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. బ్యాక్ వచ్చేయండి, ఫ్రీగా ఉంటుంది. బ్యాక్ వచ్చేయండి సార్, బ్యాక్ వచ్చేయండి, అందరు బ్యాక్ వచ్చేయండి, ఫ్రీగా ఉంటుంది. వెనక్కి పోతుంది మీరు కొద్దిగా కొంచెం బ్యాక్ వస్తే లాంగ్ షాట్ వస్తుంది, ఫ్రీగా ఉంటుంది. ఏది మొదలు పెట్టినా అసలు మనందరికీ తెలుసు మోస్ట్ పవర్ఫుల్ బిజినెస్ విమెన్ చూడండి. అండ్ ఈ ఈవెంట్ ని మనకి ఈ రోజు స్పాన్సర్ చేస్తున్నారు. స్పెషల్లీ 10 టీమ్స్ కి బొనాన్జా అని చెప్పొచ్చు. మంగళగిరిలో జరుగుతున్న ఈ అతిపెద్ద క్రికెట్ పండుగలో పార్టిసిపేట్ చేస్తున్న 128 క్రికెట్ టీమ్స్ కి అవకాశం ఉంది క్యాష్ ప్రైజెస్ ని గెలుచుకునే అవకాశం. ముఖ్యంగా ఫస్ట్ ప్రైజ్ ఈ టోర్నమెంట్ లో ఎవరైతే గెలుస్తారో చాలా సంతోషంగా ఉంది. ఈ మంగళగిరి క్రికెట్ టోర్నమెంట్ 4-5 సంవత్సరాల నుంచి జరుగుతుంటే మీరు ఏదో ఒక క్రికెట్ వేడుక లేకపోతే మన అందరం సరదాగా పోటీ పడుతున్నాం ఈ విధంగా అనుకుంటున్నారు. కానీ లోకేష్ గారి యొక్క కృషి ఈ 4 సంవత్సరాలు చేసిన తర్వాత ఈ మంగళగిరిలో క్రీడలను ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనతో ఇది చేశారు. దీని ప్రతిఫలంగానే మంగళగిరి నుంచి ఆంధ్రప్రదేశ్ టీంలో ఒక ఏపీ సాయి రాహుల్ అని మీ మంగళగిరి నుంచి, అలాగే ఒక అమ్మాయి కూడా పావని అని చెప్పి మీ మంగళగిరి నుంచి ఆంధ్ర టీంలో వాడుతున్నారు. 175 కాన్స్టిట్యున్సీల్లో 15 మందికే ఛాన్స్ వస్తుంది. ఆ 15 మందిలో మంగళగిరిలో వీళ్ళు ప్రతిభవన వచ్చారు. ఎప్పుడు కూడా లోకేష్ గారు వీళ్ళు ఎలా ఆడుతున్నారో మాకు చెప్పలే, మేము ప్రతిభవనలో వచ్చిన వాళ్ళనే మేము సెలెక్ట్ చేస్తాం. ఇది ఈ టోర్నమెంట్ జరగడం వలన కొత్త ప్రతిభ బయటకు వస్తుందని, ఈ కృషి అంతా లోకేష్ గారికి చెందుతుందని తెలియజేస్తాం. ఇటువంటి టోర్నమెంట్లు ప్రతి అన్ని చోట్ల చేయాలని మేము ట్రై చేస్తాం. హాయ్ గైస్, మీడియా మిత్రులందరికీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. చాలా హ్యాపీగా ఉందండి. ఈరోజు మంగళగిరికి వచ్చాను అండ్ మంగళగిరి ప్రీమియర్ లీగ్ జరుగుతూ ఉంది. ఇట్స్ అ ఫెంటాస్టిక్ ప్రోగ్రామ్ అండి. లైక్ ఆల్మోస్ట్ 128 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. అండ్ నాకు తెలిసి లోకేష్ గారి విజన్ ఏదైతే ఉందో ఇట్స్ అద్భుతం అండి. బికాజ్ నాట్ జస్ట్ ఇన్వెస్ట్మెంట్సే కాదు, మనం ఆల్రెడీ చూసాము రీసెంట్గా మన చంద్రబాబు నాయుడు గారికి సీఎంకి గర్వకారంగా Economic Times has given him the Business Reformer of the Year award, which is huge and because of lakhs of crores of investment which is coming to EP. సో అది ప్రౌడ్గా ఉంది. మంగళగిరిని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. అలాగే క్రికెట్ని స్పోర్ట్స్ కూడా ఎంకరేజ్ చేస్తారు. సో విషింగ్ ఆల్ ది బెస్ట్. ఈ రోజు నాకు డిసెంబర్ 21 నుంచి జనవరి 21 వరకు ఈ క్రికెట్ మ్యాచెస్ జరగబోతున్నాయి. అండ్ ఈరోజు బ్రాహ్మణి గారు కూడా వచ్చారు, ఆవిడ బర్త్డే. సో విషింగ్ గారు హ్యాపీ బర్త్డే. అండ్ ఆన్ జనవరి 23rd ఆన్ లోకేష్ గారు బర్త్డే ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు. ల్యాక్స్ ఆఫ్ ప్రైజెస్ ఉన్నాయి అండ్ చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. లైవ్ కూడా ఉంది టీవీలో. సో ప్లీజ్ చూడండి. అండ్ ఇలా ఎవ్రీబడి షుడ్ ఎంకరేజ్ క్రికెట్, ఎవ్రీబడి షుడ్ ఎంకరేజ్ స్పోర్ట్స్. అండ్ విషింగ్ మంగళగిరి పీపుల్ ఆల్ ది బెస్ట్. అండ్ ఏ టీం గెలుస్తుందో వాళ్ళకు కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మూవీ అప్డేట్స్ స్వయంభూ సినిమా ఇప్పుడు రైట్ నౌ షూటింగ్ పూర్తయింది. CG గ్రాఫిక్స్ నడుస్తున్నాయి. ఇట్స్ వెరీ గ్రాఫికలీ హెవీ ఫిలిం. సో ఆల్మోస్ట్ 2500 షాట్లు ఉన్నాయి, CG షాట్స్. సో టైం పడుతుంది 2-3 months, బట్ డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు కమ్ విత్ దట్ బ్యూటిఫుల్ సినిమా. ఒక భారీ సినిమాతో రాబోతున్నాం స్వయంభూ. అలాగే ఇండియా షూటింగ్ నడుస్తూ ఉంది అండ్ వీఆర్ కమింగ్ విత్ కార్తికేయ 3 ఆల్సో. అండ్ చూస్తున్నారు, పీపుల్ హ్యావ్ గివెన్ సో మచ్ లవ్ హియర్. సో ఎక్కడికి వెళ్ళినా కానీ ఎప్పుడు సినిమా నడుతున్నారు, వస్తున్నాం. ఇప్పుడు రాక్ ద బాక్స్ ఆఫీస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. లీగ్ 4వ సీజన్ అటెండ్ అవటం చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి క్రీడల్ని ప్రోత్సహించడం, ప్రత్యేకంగా మా నాయకుడు లోకేష్ గారు తన సొంత కాన్స్టిట్యున్సీలో 4వ సంవత్సరం ఈ కార్యక్రమం చేయటం, నేను ఇది పాల్గొనటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి టోర్నమెంట్ చేయడం వల్ల కొత్త క్రీడాకారులు వస్తారు. ఇదే మంగళగిరి దీనికి స్ఫూర్తి. ప్రతి 175 జిల్లాలకి
మంగళగిరి ఒక స్ఫూర్తి కావాలి. ప్రతి డెవలప్మెంట్లోనూ క్రీడల్లోనూ మంగళగిరి ఏం చేస్తుందో ప్రతి కాన్స్టిట్యున్సీ కూడా రిప్లికా చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.